కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు పసిపాపల నుంచి పండు ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. కట్టెకు చీర కట్టినా ఆడదే అనుకుని కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇంతకంటే హీనమైన స్థితికి చేరుకున్నాడు ఓ యువకుడు. తాజాగా ఓ వ్యక్తి వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజు రోజుకి అత్యాచారాల రేటు పెరిగిపోతుంది. కొందరు నీచులు ఆఖరికి జంతువులను కూడా వదలటం లేదు. ఇక ఈ వివరాల్లోకి వెళ్తే పూణేలోని హాండేవాడి ప్రాంతంలో ఆడకుక్కపై అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన పక్కింటి వాళ్ల దగ్గర తన 5 ఏళ్ల ఆడ లాబ్రాడర్ డాగ్ను పార్కింగ్ ప్రాంతంలో ఉంచారు. తాను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. కొన్ని రోజుల నుంచి కుక్క తరచుగా ఏడుస్తోంది. దీంతో పొరుగింటి వారు యజమానికి చెప్పడంతో వెంటనే చంద్రశేఖర్ సీసీటీవీ ఫుటేజ్ చూశారు. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి దానిపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు పోలీసులు. అతనిపై బిఎన్ఎస్ సెక్షన్ 329, జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం 1960 సెక్షన్ 11/1A కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఓ వ్యక్తి వీధి కుక్కలపై రేప్ చేశాడు. 1 కాదు 2 కాదు, దాదాపు 13 కుక్కలను రేప్ చేశాడు. ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.